తెలంగాణలో మూడో జాబితా ప్రకటించింది బీజేపీ. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలను ప్రకటించింది. మొత్తం స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది అధిష్టానం. తెలంగాణలో మూడో జాబితా ప్రకటించింది బీజేపీ. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది అధిష్టానం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. గుడ్ మార్నింగ్ శిరీష. బీజేపీ తెలంగాణకు సంబంధించినటువంటి మూడవ జాబితాను రిలీజ్ చేసింది. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా రిలీజ్ చేసినటువంటి ఏదైతే 5వ జాబితా ఉందో ఈ 5వ జాబితాలో తెలంగాణకు సంబంధించినటువంటి మిగిలిన ఇద్దరి పేర్లను కూడా ఈ యొక్క జాబితాలో ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం, అదేవిధంగా వరంగల్. గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ వస్తా ఉంది. ముఖ్యంగా ఖమ్మం విషయంలో, ఖమ్మంలో ఫైనల్ గా తాండ్ర వినోద్ రావుకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరూరి రమేష్ కి వరంగల్ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. మొత్తంగా 17 స్థానాలకు గాను 17 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను బీజేపీ పార్టీ ప్రకటించింది. ఇంతవరకు కూడా ఏ పార్టీ కూడా 17 మంది అభ్యర్థులను ఇటు కాంగ్రెస్ గానీ ఇటు బీఆర్ఎస్ గానీ ప్రకటించలేదు. ఇంకా ఎన్నికల్లో ఓన్లీ ప్రచారమే పెండింగ్ లో ఉంది. ప్రచారంలో ఇంకా దూసుకుపోవాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ అయితే భావిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు దక్కించుకునే లక్ష్యంతోనే ఇటు బీజేపీ పార్టీ అడుగులు వేస్తా ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. దీనికోసమే ఇప్పటికే 2 నెలల ముందు నుంచి, ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే అభ్యర్థులను ప్రకటించడం, అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే తప్పులు జరిగాయో, ముఖ్యంగా అభ్యర్థుల ఏదైతే ప్రకటన చివరి నిమిషం వరకు కూడా, ఎన్నికల నామినేషన్ల చివరి రోజు వరకు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో అప్పుడు పార్టీకి నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఇటు పార్టీలో ఒక చర్చ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈసారి అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ నిర్ణయించుకున్న నేపథ్యంలోనే నిన్న మిగిలిన 2 స్థానాలు కూడా అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. ఇక ప్రచారంలో దూసుకెళ్లాలి, ఏ విధంగా ప్రచారం ఉండాలని చెప్పేసి దానిపై కూడా ఇప్పటికే నిన్న మీటింగ్ కూడా నిర్వహించుకున్నారు. ఇంకా ప్రచారంలో అంటే డైరెక్ట్ నేరుగా ఇక ప్రజల్లోనే ఉండాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ అధిష్టానం నుంచి ఇటు అభ్యర్థులకైతే సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే రాజు, థ్యాంక్ యూ.